ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 56వ కీర్తన 12వ వచనం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. భక్తుడైనటువంటి దావీదు చెప్పుచున్న మాట ఈ మాట. దావీదు తన బాల్య దశలో నుండి ఆయన రాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత ఎన్నోసార్లు మరణపు కోరలలో ఆయన చిక్కుకున్నాడు. వాటన్నిటిలో నుండి దేవుడు ఆయనను తప్పించాడు కనుక ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఈ మాటను చెప్పుచూ ఉన్నాడు. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావని. అనుదినము మన ప్రయాణములో, మన జీవిత భాగములో దేవుడు మనకు తోడుగా ఉండి, మనము వెళ్ళే చోట్లంతా తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి, ఎన్నో అపాయాలు మనకు సంభవించిన వాటన్నిటిలో నుండి దేవుడు మనను కాపాడుతూ మన ప్రాణమును రక్షించుచూ ఉన్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో మనము ఈ ప్రార్థన చేయవలసిన వారమై ఉండాలి. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అని చెప్పాలి. ఇటీవలే మా సంఘములో ఒక మంచి సాక్ష్యము ఒకరు చెప్పారు. ఆ అన్నగారి పేరు మోజస్. ఆయన మరణపు వ్యాధితో కొన్ని దినాలకు ముందు చిక్కుకున్నాడు. ఆయన కుటుంబములకు, పిల్లలకు, సంఘానికి అది చాలా వేదనను కలుగు చేసింది. ఆయన కుటుంబస్తులైన ఆయన సతీమణి, పిల్లలు అయ్యో, తమ తండ్రికి ఇలాంటి బాధ వచ్చినది అని ఆ బిడ్డలు వేదన పడ్డారు. ఆయన చాలా కృంగిపోయినాడు. అయ్యో, తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతే తన బిడ్డలు చిన్నవారు, వారి జీవితాలను ఎలా నడిపించగలుగుతారు అని ఆయన వేదన చెందాడు. అయితే వారు, వారి కుటుంబము, సంఘము అందరము చేరి వారి కొరకై ఎంతో దీక్షగా ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా ఆయన యొక్క మరణాన్ని మార్చినటువంటి వాడై నూతన జీవాన్ని, కృపను, బలమును దేవుడు అనుగ్రహించినాడు. ఆ భయంకరమైన వ్యాధుల నుండి దేవుడు తనను తప్పించాడని సంఘము ఎదుట ఆయన సాక్ష్యము చెప్పి ఉత్సాహంగా దేవుణ్ణి గణపరిచి మరలా తన ఉద్యోగానికి పోవడము ప్రారంభించినాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎన్నో భయంకరమైన వ్యాధులు చెలరేగి మీ ప్రాణమును తీయాలని అవి పొంచి ఉన్న మరణాన్ని శాసించగలిగిన గొప్ప దేవుడైన యేసు మరణపు కోరలలో నుండి మిమ్మలను తప్పించడానికి ఆయన సమర్థుడు. కనుక దైవజనుడైన దావీదు ప్రార్థించినట్లుగా, దేవా, నీవు మరణము నుండి నా ప్రాణమును రక్షించినావని అనుదినము దేవుని సన్నిధిలో మనము ప్రణమిల్లినప్పుడల్లా ప్రభువుకి మనము ఈ ప్రార్థన చేసి ఆయన్ని గణపరిచి మహిమపరిచినప్పుడు దేవుని యొక్క కరుణా హస్తము మీకు తోడుగా ఉండి మిమ్మలను కాపాడును. ఈ మరణ వేదన నుండి మనలను రక్షించడానికే కదా యేసు తన ప్రాణమును మన కొరకై ధారపోసినాడు. ఆ కల్వరినాథుని వైపు మీరు చూడండి, మీకు దేవుని యొక్క మెండైన దీవెనలు కలుగుతాయి. ప్రార్థించుకుందాం. గనుడా, అనేక బాధల చేత మరణ వేదనలో చిక్కుకున్న బిడ్డలను మీరు రక్షించి కనికరించి కాపాడినందుకై మీకు వందనాలు. ఇదిగో నీ దయగలిగిన సొమ్ము మాకు తోడుగా ఉంచుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.